హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేవలం 10th క్లాస్ అర్హతతో రిలీజ్ అయిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులు ఆన్లైన్ అప్లికేషన్ మీ మొబైల్లో ఎటువంటి తప్పు లేకుండా ఏ విధంగా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా వివరించడం జరుగుతుంది. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్లో వీడియోని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో ఏదైనా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో ssc.gov.in అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ ssc.gov.in అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి రైట్ సైడ్ పైన కార్నర్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. గతంలో మీరు ఎస్ఎస్సి సంబంధించిన ఏదైనా జాబ్కి అప్లై చేసి ఉంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లేదు, నేను గతంలో ఎస్ఎస్సి సంబంధించిన ఎటువంటి జాబులు అప్లై చేసుకోలేదు అనుకున్న వాళ్ళు లాగిన్ కింద చూడండి రిజిస్టర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సో కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వన్, డూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని ఉంది కదా, మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టుకోవాలి, లేకపోతే నో మీద టిక్ చేయండి. నో అని పెట్టుకుంటే సెకండ్ వన్లో మీకు టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అని అడుగుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ ఐడెంటిఫికేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఐడెంటిఫికేషన్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది, అక్కడ మీ ఐడెంటిఫికేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదు, మీకు ఆధార్ కార్డు ఉంటే డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ దగ్గర ఎస్ అని పెట్టండి. పెట్టిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. అదేవిధంగా వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ దగ్గర కూడా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే థర్డ్ వన్, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. మీ 10th క్లాస్ మెమోలో ఏదైతే మీ పేరు ఉందో అదే విధంగా ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫై క్యాండిడేట్ నేమ్ దగ్గర కూడా మీ 10th క్లాస్లో మెమోలో ఉన్నట్టు పేరు ఎంటర్ చేయాలి. తర్వాత యూ హ్యావ్ యువర్ చేంజ్డ్ నేమ్. గతంలో మీరు ఎప్పుడైనా మీ పేరు చేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది. ఇక్కడ మీరు పేరు చేంజ్ చేసుకుంటే ఎస్ మీద క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకున్న పేరు వివరాలు నమోదు చేయండి. చేంజ్ చేసుకోలేకపోతే నో మీద టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత జెండర్ మీద క్లిక్ చేస్తే ఫిమేల్, మేల్, ట్రాన్స్జెండర్ అని జెండర్ కనిపిస్తాయి. సో మీ జెండర్ ఏంటో సెలెక్ట్ చేయండి. ఇదే విధంగా వెరిఫై జెండర్ దగ్గర కూడా మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో దీనికి రైట్ సైడ్ కొంచెం మూవ్ చేస్తే మనకి ఇక్కడ క్యాలెండర్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్. ఇయర్ వైజ్ మీ ఇయర్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇదే విధంగా వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర కూడా మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మదర్స్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇదే విధంగా వెరిఫై మదర్స్ నేమ్ దగ్గర మీ మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మెట్రికులేషన్
ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది. మీ టెన్త్ క్లాస్లో ఏదైతే ఎడ్యుకేషన్ బోర్డులో మీరు పాస్ అయ్యారో ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏపీ ఓపెన్ స్కూల్లో చదువుంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు రెగ్యులర్గా వెళ్ళి ఉంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే రెగ్యులర్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై మెట్రికులేషన్ బోర్డు దగ్గర కూడా బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రోల్ నెంబర్ దగ్గర మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ వేయండి. ఇదే విధంగా వెరిఫై రోల్ నెంబర్ దగ్గర కూడా మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ వేయాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర మీరు ఏ అయితే ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేయండి. ఇదే విధంగా వెరిఫై ఆఫ్ ఇయర్ పాసింగ్ దగ్గర కూడా ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వెరిఫై హైయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ వేసిన తర్వాత మనకి పక్కన సెండ్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇదే విధంగా క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పక్కన సెండ్ ఓటీపీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ సెట్ యువర్ న్యూ పాస్వర్డ్ అని ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మన ఓల్డ్ పాస్వర్డ్ అంటే మెయిల్కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అని ఉంటుంది. ఎప్పుడైనా మనం పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ 1 అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ 2 ఉంటుంది. సో ఈ 2 క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకుని దానికి మనం ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, ఓల్డ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సెక్యూరిటీ క్వశ్చన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అడిషనల్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ కేటగిరీ దగ్గర మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే వెరిఫై కేటగిరీ దగ్గర కూడా మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనాలిటీ దగ్గర సిటిజన్ ఆఫ్ ఇండియా దగ్గర సెలెక్ట్ చేసుకోండి. అలాగే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ దగ్గర మనం మోల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ 10th మెమోలో ఉంటుంది. దాంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ అని అడుగుతుంది. సో మీకు డిజాబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదనుకుంటే నో పెట్టుకోండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ దగ్గర స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. ఒకవేళ కాదనుకుంటే నో మీద క్లిక్ చేసి పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ, ప్రజెంట్ అడ్రస్ ఎక్కడో ఎంటర్ చేసుకున్న తర్వాత
సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ దగ్గర మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలంటే ఇక్కడ డిక్లరేషన్ అగ్రీ క్లిక్ చేయండి. ప్రివ్యూ ఓటీపీఆర్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి వెరిఫై చేసుకోండి. అంతా కరెక్ట్గా ఉంటే డిక్లేర్ మీద క్లిక్ చేయండి. డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, రిజిస్ట్రేషన్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, మొబైల్ నెంబరు, మెయిల్ అడ్రస్సు మరియు అడ్రస్ ఉంటాయి. తర్వాత ఎగ్జామినేషన్ మీద క్లిక్ చేయగానే మనం అప్లై చేసుకోవాల్సిన నోటిఫికేషన్లు కనిపిస్తాయి. సో మనం జీడీ కానిస్టేబుల్ అప్లై చేసుకోవాలనుకున్నాం కాబట్టి అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. లాస్ట్లో మనకి ఫిల్ ఫామ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆల్రెడీ మన పర్సనల్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి. సో లాస్ట్లో స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, దాని మీద టిక్ చేసి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, అక్కడ 10th స్టాండర్డా లేకపోతే ఈక్వలెంట్ టు 10th స్టాండర్డ్ అని అడుగుతుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాస్ అయ్యారా లేదా చదువుతున్నారు 10th అనేది అడుగుతుంది, అక్కడ పాస్వర్డ్ అని క్లిక్ చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్, మీరు 10th క్లాస్లో ఏ ఇయర్ అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ బోర్డు రోల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఇంటర్ పర్సంటేజ్ హెయిర్ దగ్గర మీకు పర్సంటేజ్ తెలిస్తే పర్సంటేజ్ వేయండి, లేదా మీ పాసింగ్ అప్పుడు CGPA ఉంటే ఆ CGPA ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్ అని అడుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో మీద పెట్టుకోండి. తర్వాత వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్షన్ అని అడుగుతుంది. మీకు ఏజ్ రిలాక్షన్ కావాలంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. ఎస్ అని పెట్టుకుంటే మీకు ఏ కేటగిరీలో ఏజ్ రిలాక్షన్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ DOPNT అని ఉంటుంది. ఇక్కడ మీరు ఫర్దర్గా మీకు ఇంకేదైనా జాబ్ అవకాశాలు కావాలి అంటే మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 దగ్గర మనం ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్, మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ వెళ్ళి రాయాలనుకున్నారో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ 2 దగ్గర మీ దగ్గరలో ఇంకో కొన్న సిటీని సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ 3 దగ్గర కూడా మీ దగ్గరలో ఉన్న సిటీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ మీడియంలో రాయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదే విధంగా వెరిఫై మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దగ్గర కూడా మీడియంని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ నేషనల్ క్యాడెట్ క్రాప్స్ NCC సర్టిఫికేట్ హోల్డర్, మీకు NCC సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ గేమ్
స్పోర్ట్ ఎట్ ద డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్. మీరు ఏదైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా స్టేట్ లెవెల్ లేదా నేషనల్ లెవెల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్ ఏదైనా గేమ్స్ ఆడుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేదంటే నో మీద క్లిక్ చేయండి. తర్వాత డొమికిల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ డొమికిల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై డొమికిల్ స్టేట్ దగ్గర కూడా స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డొమికిల్ డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై డిస్ట్రిక్ట్ దగ్గర కూడా మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏదైనా స్టేట్ నుండి మైగ్రేట్ అయి ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. నో పెడితే సరిపోతుంది. తర్వాత ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ ఫర్ సిఏపిఎఫ్ఎస్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి ఇవ్వాలనుకుంటున్నారో ఏబిసిడి కేటగిరీ వైజ్గా పోస్టుల పేర్లు ఉంటాయి. సో ఒకసారి నోటిఫికేషన్ మీరు జాగ్రత్తగా చూసుకొని మీకు నచ్చిన విధంగా మీకు ఏ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్టులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రాసుకొని ఎంటర్ చేసుకోండి. పోస్ట్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి, పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద సిఏపిఎఫ్ఎస్ ఆర్గనైజేషన్, పోస్ట్ కోడ్, పోస్టుల వివరాలు ఉంటాయి. దాని ప్రకారం మీరు ఏ పోస్ట్కి ముందు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రకారం సీరియల్ నెంబర్ రాసుకొని ఎంటర్ చేసుకోండి. క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ దగ్గర వరుసగా మీ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా వెరిఫై ప్రిఫరెన్స్ దగ్గర కూడా పైన ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో అదేవిధంగా కింద ఎంటర్ చేయాలి. సో ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. మనం సిగ్నేచర్ అయితే మాన్యువల్గా అప్లోడ్ చేసుకుంటాము, బట్ ఫోటో మాత్రం క్యాప్చర్ లైవ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి లైవ్లో మనం ఫోటో తీసుకోవాలి. ఈ ఫోటో తీసుకోవడానికి మనం ఎస్ఎస్సి అఫీషియల్ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మన యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లైవ్లో ఫోటోలు దిగి అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఎస్ఎస్సి అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మై ఎస్ఎస్సి అనే ఒక యాప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మై ఎస్ఎస్సి మీద ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూజర్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. యాక్సెప్ట్ ప్రైవసీ పాలసీ వస్తుంది. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై అప్లికేషన్ అని మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనకి క్యాప్చర్ అనే ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం ఫోటో ఏ విధంగా దిగాలనేది చూపిస్తుంది. చూడండి, రెడ్ మార్క్లో ఉండి ఇంటూ ఉన్నవి అన్నీ రాంగ్ అనమాట. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉన్నది మొత్తం ఆ విధంగా ఫోటో దిగాలి మనం. తర్వాత కింద మనకి కెమెరా ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఫోటో దిగాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం లైవ్లో ఫోటో క్యాప్చర్ చేయాలి. సో ఈ విధంగా యాప్లో లైవ్ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు దిగిన ఫోటో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ని సెలెక్ట్ చేసుకొని సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫోటో అండ్ సిగ్నేచర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఏదైనా కరెక్షన్ ఉంటే గో బ్యాక్ మీద వెళ్ళి కరెక్షన్ చేసుకోండి. అంతా కరెక్ట్గా ఉంటే సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లియరేషన్లో
ఐ అగ్రీ దగ్గర టిక్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తుంది. ఇప్పుడు మనం గో టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేయాలి. గో టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ క్యాండిడేట్ డాష్బోర్డ్ కనిపిస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే మనకి లైవ్ ఎగ్జామినేషన్, మై అప్లికేషన్ హిస్టరీ ఉంది కదా, ఇక్కడ మనం మై అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ స్టేటస్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రింట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేయగానే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. తర్వాత ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం మీ మొబైల్లోనే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.